దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి. మనం అంత్య దినాల్లో ఉన్నాము అని తెలుసుకోవడానికి చాలా రకాలైన ఆధారాలు, చాలా రకాలైన గుర్తులు, చాలా విధాలుగా కనబడేటువంటి సూచనల్ని ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా నేను చేర్చడానికి దేవుడు కృప అందిస్తూ ఉన్నాడు. అందులో ఏమైనా సందేహం ఉందంటారా? ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని మీకు చేరుస్తూ ఉన్నాడు దేవుడు. అలాగే మన అంత్య దినాల్లో ఉన్నాం కనుక సిద్ధపడాలి, ఎప్పటికైనా సరే సిద్ధపడండి అనే విషయంలో మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. అంతేగాని ఏదో ఏదో అయిపోయింది, ఏదో వీడియో చేసేసాం అన్నట్టుగా కాదు, కానీ అనేక మందిని సిద్ధపరిచే రీతిలోనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే అంత్య దినాల్లో సంభవించేటువంటి కొన్ని సూచనల్లో, కొన్ని గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోద్ది. అలాగే అంత్య దినాల్లో మొదటివారు ఆఖరివారిగాను, ఆఖరివారు మొదటివారిగాను కూడా మారిపోతారు అని చాలా చక్కని రీతిలోనే దేవుడు దాని అంతటినీ కూడా బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే, మొదటివారిగా ఉన్నటువంటి లండన్ ప్రజలందరూ కూడా ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఒకప్పుడు క్రైస్తవ్యంకి పునాదులు వేసినటువంటి దేశమే ఈ రోజున ఇస్లామిక్ దేశంగా మారిపోతూ ఉంది. మొదటిగా పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారే ఈ రోజున మతాన్ని మార్చేసుకోవడంతో పాటుగా దేవుణ్ణి సైతం మార్చుకునేటువంటి వారిగా చాలామంది కనబడుతున్నారు. అవన్నీ కూడా దేవుని యొక్క మాటలు నెరవేరుతూ ఉన్నాయి. అంత్య దినాల్లో ఉన్నాయని చెప్పి నమ్మడానికి, ఉన్నాము అని చెప్పి మరి ఖచ్చితంగా నమ్మడానికి ఇంతకు మించిన సాక్ష్యాధారాలు అవసరం లేదని నేనైతే అనుకుంటా ఉన్నాను. అయితే చాలామంది క్రీస్తుని అంగీకరించి, క్రీస్తుని వెంబడించి, క్రీస్తుని అనుసరించి, క్రీస్తులో నడిచి, క్రీస్తుకు అనుగుణమైన రీతిలో బ్రతుకుతూ, క్రీస్తుని ఆరాధిస్తూ ముందుకు వెళ్ళిన వ్యక్తులే ఈ ఆఖరి రోజుల్లో నుండి తప్పిపోతూ ఉన్నారండి. చాలామంది క్రీస్తుని బలంగా నమ్మి, క్రీస్తు పాదాల చెంత ఏడ్చి, క్రీస్తుతో గడిపి ప్రార్థించిన వాళ్ళు సైతం ఈరోజు అసలు క్రీస్తు అనేవాడు, యేసు అనేవాడు దేవుడే కాదు అని చెప్పి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు నా వరకైతే లెక్కలేనంత మంది. ఆ లెక్కలేనంత మందిలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరే కేనీ వెస్ట్. ప్రపంచంలో పాపులర్ పర్సన్ ఆయన ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. అలాగే ఆయన యొక్క ఎంటర్ప్రీనియర్, అలాగే ఆయన చాలా పెద్ద బిజినెస్ను కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎడిడాస్ ఈజీ అనేటువంటి షూతో ఆయన మరింత పాపులర్ అయిపోయారు. ఆయన చాలా పాపంలో బతికాడు. చాలా భయంకరమైనటువంటి అక్రమ సంబంధాలు, చాలా రకాలైనటువంటి వ్యభిచారపు పనులు, చాలా రకాలైనటువంటి పాప జీవితంలో కొనసాగాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని మార్చి దేవుడు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి మారు మనసులోకి రావడం జరిగింది. క్రీస్తుని ఇంకా ఆయన ఆరాధించడం మామూలుగా మొదలు పెట్టలేదు. యేసుక్రీస్తు వారి మీద పాటలు సైతం పాడడం అనేది మొదలుపెట్టాడు. అమ్మో, కేనీ వెస్ట్ చేంజ్ అయిపోయాడు, మారిపోయాడు. అమ్మో, యేసుక్రీస్తు ప్రభు వారిని సైతం సొంత రక్షకునిగా స్వీకరించి ఇంక యేసే దేవుడు అని చెప్పి ఇంత బలమైన సాక్ష్యాన్ని పలుకుతా ఉన్నాడని చెప్పి చాలామంది, ప్రపంచ దేశంలో ఉన్న చాలామంది క్రైస్తవులు, సేవకులు, కుటుంబీకులు అందరూ కూడా హర్షించారు, అందరూ కూడా ఆనందించారు. అంత గొప్పగా దేవుణ్ణి స్వీకరించి మారు మనసు పొందుకొని నడిచిన వ్యక్తి ఈరోజు అంటున్న మాట ఏంటో తెలుసా? అసలు యేసు దేవుడే కాదు. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది అని అడిగితే ఆయన చెప్పినటువంటి జవాబు ఏంటంటే, ఆయన ప్రేమాస్వరూపి అయితే, ఇఫ్ గాడ్ ఈజ్ లవ్ వై షుడ్ ఐ ఫియర్ అంటాడు ఆయన. దేవుడు ప్రేమ అయి ఉంటే అసలు మానవులుగా దేవుడికి ఎందుకు భయపడాలంటాడండి ఆయన. దేవుడు ప్రేమాస్వరూపి అయితే, దేవుడు ప్రేమ అయి ఉంటే, అగప్పే ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుడై ఉంటే మరి ఆయనకి మనం భయపడ్డం ఏంటి? ప్రేమించేటువంటి దేవుడికి, క్షమించేటువంటి దేవుడికి అసలు మనం ఎందుకు భయపడాలి? ప్రేమించేవాడికి ఎవరన్నా భయపడతారా అని చెప్పి ఒకే ఒక్క మాట అందరికీ తెలియపరిచి, దేవుడు అసలు దేవుడే కాదు, యేసు అసలు దేవుడే కాదు, అసలు భయపడండి అనేవాడు దేవుడే కాదని చెప్పి దేవుని విడిచిపెట్టేసి ఇప్పుడు భయంకరమైన పాప సందర్భంలో మునిగిపోయాడు. భయంకరమైనటువంటి వ్యభిచారపు లోకంలోకి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏ రోజైతే, ఏ వ్యక్తి అయితే, ఏ సమయంలో అయితే యేసు దేవుడని స్వయంగా ప్రపంచం అందరి ఎదుటగా వచ్చి కూడా సాక్ష్యాన్ని పలికాడో ఆ వ్యక్తి ఈరోజు మాట్లాడిన మాట తెలుసా? దేవుడు ప్రేమ అయితే ఎందుకు మనం ఆయనకి చూసి భయపడాలి? ఇది జస్ట్ ఇవన్నీ కూడా ట్రయల్స్ అండి.
ముందు ముందు రోజుల్లో ఇలాంటివి కొన్ని కోట్లు బయటకు వస్తాయి. ఎంతకంటే కూడా దరిద్రమైన సాక్ష్యాలు అంట ముందు ముందు రోజుల్లో. మన మనసునే, మన ఆలోచననే మ్యానిపులేట్ చేస్తారు. నిజమే కదా, వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా, దేవుడైతే ఎలా ఎందుకు ఉంటాడు, ఎలా ఎందుకు చేస్తాడో అనే ఆలోచనలోకి వచ్చే రీతిలో కూడా అపవాది అంత్యదినాల్లో క్రైస్తవ్యాన్ని చాలా వరకు దారి తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, ముందు ఇంకా చేయబోతా ఉన్నాడు. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను, అసలు దేవుడే కాదు అనే అభిప్రాయంలోకి రాకుండా ముందుగా మనం అందరం కూడా జాగ్రత్త పడాలి. కొన్ని అబద్ధ శక్తులు, కొన్ని మ్యానిపులేటింగ్ శక్తులు, కొన్ని దారి తప్పించేటువంటి వ్యక్తులు క్రైస్తువులయ్యుండి ఎక్స్ క్రిస్టియన్, నేను ఒకప్పుడు క్రిస్టియన్నే కానీ ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ నేను ఎందుకు వదిలేసానో తెలుసా? ఇది కారణం. మీరే ఆలోచించండి. ఇలాంటిది ఏమి ఉంటే అసలు దేవుడు ఎందుకు అవుతాడు? ఇలాంటి వాడు దేవుడు ఎందుకు అవుతాడు? ఈ వ్యక్తిని దేవుడిని నమ్మడానికి అసలు అవకాశం లేదు కదా, ఇలా జరిగింది నా జీవితంలో, అలా జరిగిందని చెప్పి చాలా మందిని దారి తప్పించేటువంటి వ్యక్తులు ముందు రోజుల్లో రాబోతున్నారు. ఎందుకంటే సమయం ఇంకా లేదని చెప్పి అపవాది పని జరిగించడంలో నిమగ్నం అయిపోయాడు. నేను అడుగుతున్నాను కేనివేస్ని, ప్రేమ చూపేటువంటి దేవుడైతే ఎందుకు భయపడాలన్నాడు ఆ వ్యక్తి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, చిన్నపిల్లలు స్కూలు కాలేజీకి వెళ్తూ ఉంటారు కదండి, చదువుల నిమిత్తం విద్యని అభ్యసించడం కొరకు, మంచి విద్యావంతులుగా మారడానికి, ఆ విద్యలో మంచి పెర్సంటేజ్లు అయి పొందుకొని మంచి జాబులు సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకొని లైఫ్లో బాగా సెటిల్ అవ్వడానికి చిన్నతనం నుంచి కూడా మనం అందరం కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళిన వాళ్ళమే కదా, యూనివర్సిటీకి అన్నిటికీ కూడా వెళ్ళిన వాళ్ళమే కదా. మరి అక్కడ మనం టీచర్స్కి భయపడతామండి? ప్రిన్సిపల్ గారికి భయపడతామా? మన ఫ్యాకల్టీని చూసి భయపడతామా? అంటే మనకి విద్యని అందించేటువంటి వ్యక్తులు చూసి మనం భయపడతామా లేదా? ఎందుకు భయపడవలసి వస్తూ ఉంది? వాళ్ళ వల్ల మనకు మేలు కలుగుతూ ఉంది, వాళ్ళ వల్ల మనకు ప్రయోజనం కలుగుతూ ఉంది. వాళ్ళు చెప్పేటువంటి రీతిలో మనం కానీ నడవకపోతే మనం తిడతారనో కొడతారనో, ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే అందరి ముందు కూడా సిగ్గుపాలు చేస్తారేమో అనే భయం మనకు మంచిదే కదా? టీచర్కి భయపడి బాగా చదువుకోవడం మంచిదే కదా? ప్రిన్సిపల్ గారికి భయపడి రెగ్యులర్గా స్కూల్కి రావడం అనేది మంచిదే కదా? ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే టీచర్స్ అందరూ కూడా అందరి ముందు కూడా సిగ్గుపరుస్తారనేటువంటి కారణాన్ని బట్టి అయ్య బాబోయ్ టీచర్ అని కొడుతుంది, టీచర్ తిడుతుంది, ఫెయిల్ అయిపోతే ఇంకోటి జరుగుతుంది అనేటువంటి భయంతో బాగా చదవడం అనేది మంచిదే కదా? ఎందుకు ఆ భయం? ఆ భయం మంచిదే, ఎందుకంటే మన జీవితాన్ని మార్చేటువంటి భయం అది, జీవితాన్ని మంచి స్థాయిలోకి నడిపించేటువంటి భయం అది. కొన్ని భయాలు ఉన్నాయి, ఆందోళన గురి చేసేటువంటి భయం, పిరికాత్మక దారి తీసేటువంటి భయం, మరణాఛాయల్లోకి వెళ్ళిపోయేటువంటి భయం, సూసైడ్లోకి చేయించుకొని చచ్చిపోదాం అనే భయాలు ఉన్నాయి, అపవాది కలుగు చేసే భయాలు. కానీ దేవుని భయం అండి మానవుణ్ణి మార్పులోకి నడిపిస్తుందండి. ఆయన మీద భయం ఉంటేనే కదా, అమ్మో ఈ పాపం చేస్తే మనం పరలోక రాజ్యాన్ని నుంచి నెట్టివేయబడతామేమో, ఈ తప్పు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడేమో, ఈ ఆజ్ఞలు కానీ మనం అతిక్రమిస్తే దేవుడి దృష్టిలో మనం నిందితులుగా మారి దేవుని యొక్క ఉగ్రతకి, దేవుని యొక్క శిక్షకి మనం పాత్రులైపోతామేమో రా బాబు. మనం పెట్టుకున్నది టీచర్తో కాదు, మనం పెట్టుకున్నది ప్రిన్సిపల్తో కాదు, మనం పెట్టుకున్నది ఒక గవర్నమెంట్ అధికారితో కాదు, జీవం కలిగినటువంటి దేవుని చేతిలో పడుట బహు భయంకరం గనక జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా జీవించాలి, లేఖనానుసారమైన రీతిలో ముందుకు కొనసాగాలి అనేటువంటి భయంతో, దేవుడి పట్ల కలిగి ఉన్న భయంతో జీవించడం అనేది మనకు మంచిది కాదా? అంటే ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా? పరిశుద్ధంగా జీవించలేక, పవిత్రంగా బతకలేక, ధర్మశాస్త్రానికి అనుగుణమైన రీతిలో ఆయన నడవలేక ఈయన పెట్టిన సాకు, ఇఫ్ హీజ్ ఎ లవ్ వై షుడ్ ఐ ఫియర్ అంటాడు. దేవుడు ప్రేమ అయితే నేనెందుకు భయపడాలి అని పనికిమాలిన ఒక శ్లోకం అయితే వదిలేవు. కానీ నీకు ఇలా బతకడం నచ్చలేదయ్యా, నీకు ఇలా బతకడం ఎక్కలేదు, నీకు కష్టంగా అనిపించింది. స్టార్టింగ్లో అయితే ప్రగల్భాలు పలికేసి దేవుడి కోసం బతికేస్తాను, దేవుడే నిజమైన దేవుడు అని అందరి ముందు ఫోజు కొట్టేసావు. మరి ఫోజు కొట్టేసిన తర్వాత నీ అంతటికి నువ్వు మళ్ళీ మారిపోతే మళ్ళీ లోకం చెయ్యి అంటది కదా, ఎల్లరా పనికిమాలోడా బుద్ధిహీనుడా అంటది కదా. నిన్ను తిట్టే రీతిలో నువ్వు ఉండకూడదు అని చెప్పి దేవుణ్ణి తిట్టించే రీతిలో మారిపోయావు నువ్వు. సైతాన సంబంధికుడు. ఇలాంటి వ్యక్తులు భారతదేశంలో లేరా? మన ఆంధ్ర రాష్ట్రంలో లేరా? ఎక్స్ క్రిస్టియన్ నేను, ఒకప్పుడు క్రైస్తవునే, కానీ బైబిల్లో కొన్ని నాకు నచ్చలేదు,
బూతులు కనబడ్డాయి, తప్పులు కనబడ్డాయి, కనుక నేను దేవుని మార్చేసాను, ఇప్పుడు మళ్ళీ నేను ఈ మతంలోకి వచ్చేసాను అంటున్నారు. దానికి గల కారణం, నిజమైన కారణం ఏంటి చెప్పమంటారా? బైబిల్లో తప్పులు ఇంకోటి ఉన్నాయని కాదు, బైబిల్కి అనుగుణంగా బ్రతకడం కష్టమైపోయి మార్చేశారు. అది చెప్పరు ఈ బుద్ధిహీనులు. ఎక్స్ క్రిస్టియన్ నేను, అది ఉంది ఇది ఉంది, బూతు పుస్తకం గీత పుస్తకం అంటున్నారు. కానీ వాస్తవ సత్యం ఒకటే, బైబిల్కి అనుగుణంగా బ్రతకడం అనేది వాళ్ళ వల్ల కాలేదు, జరగలేదు, చాలా కష్టం అనిపించింది. ప్రయాసపడ్డారో ఇంక మన వల్ల అది ఎన్ని మందు లేకుండా, అమ్మాయి లేకుండా, వ్యభిచారం లేకుండా, గంజా లేకుండా, ప్యాకెట్ లేకుండా, ఇవన్నీ లేకుండా ఎలాగండి బాబు అని అనుకుని దేవుణ్ణి వదిలిపెట్టేసి, పైగా బైబిల్లో తప్పులు ఉన్నాయని బైబిల్నే నిందించేటువంటి కొంతమంది బుద్ధిహీనులు ఉన్నారులే. వాళ్ళ పేర్లు నేను చెప్పాలా? చెప్పక్కర్లేదండి, మాకు తెలుసండి ఆల్రెడీ, మా బుర్రకు ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారంటే వాళ్ళ పేర్లు కమెంట్లో పెట్టండి. అది చూసైనా సరే వాళ్ళకి సిగ్గేస్తుందేమో, వాళ్ళ నిజస్వరూపం బయటపడింది అని చెప్పి తెలుసుకునైనా సరే ముఖం చూపించడానికి కొంచెం ఆలోచిస్తారేమో. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నామండి మనం అందరం కూడా. మొదటి వారం అందరం కూడా కడపటి వారిగా మారిపోతామని చెప్పి దేవుడు ముందుగా తెలియపరిచాడు. కనుక వచ్చేటువంటి చట్టాలు కూడా భయంకరమైనవి కనుక క్రైస్తులుగా ఉన్న మనమే బ్రతకడం అనేది చాలా కష్టతరంగా అనిపించినప్పుడు, ఎందుకు వచ్చిన భక్తి అండి, ఎందుకు వచ్చిన దేవుడు అని చెప్పి వదిలేసేటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి కూడా మనం మార్గాలు దారి తప్పిపోయి కడబడి వారిగా మారిపోతాయేమో. మొదటగా ఉన్న వాళ్ళమే, మొదటి క్రైస్తువులుగా ఉన్న వాళ్ళమే. అలాగే కొన్ని మంది యొక్క మాటలను బట్టి మళ్ళీ కడబడి వారిగా మారిపోతామేమో. అలాగే కొన్ని చెప్పేటువంటి మాటలను బట్టి మన జీవితంలో కొన్ని శ్రమలను బట్టి కడపటి వారిగా మారిపోతాయేమో. నేను చెప్పదలిచింది ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, మనం అందరూ కూడా అంత్యదినాల్లో ఉన్నాం. దేవుడు రాబోతా ఉన్నాడు. ఇంతకాలం ఎదురు చూసిన వాళ్ళు కొంతకాలం ఎదురు చూద్దామండి, కొంతకాలం ఎదురు చూద్దాం. ఖచ్చితంగా మనందరినీ కూడా తోడుకొని వెళ్ళడానికి ఆయన రాబోతా ఉన్నాడు. ఇన్ని కొంతకాలంలో నిలబడతాం. దేవుని కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మన జీవితం అంతటిని కూడా దేవుని కొరకు సమర్పించుకొని అంత్య దినం వరకు కూడా, ఆఖరి గడియ వరకు కూడా నిలబడాలి అన్నది నా యొక్క ఆశ. ఒకప్పుడు దేవునికి దూరంగా బతికినటువంటి వ్యక్తిని, సేవకుడి యొక్క రక్తాన్ని పంచుకున్న వాడిని, లోకంలో బ్రతికిన వ్యక్తిని. కానీ నేను కోరుకుంటున్నాను, నాలాగా ఎవ్వరూ కూడా బ్రతకొద్దు, దేవునికి దూరంగా అసలు బ్రతకొద్దు. చాలామంది సేవకుల యొక్క పిల్లలు దారి తప్పిపోయి ఉన్నారు ఈ రోజున. పాస్టర్ గారి పిల్లలే సినిమాలకు వెళ్ళి, పబ్బులకి వెళ్ళి, మందు కొట్టి, గంజాయి కొట్టే వాళ్ళ ఉన్నారు. బ్రదర్స్, నాకు వచ్చిన అవకాశం, నా పట్ల కలిగి ఉన్న కృప మీ వరకు రాకుండా అపవాది ఆపేస్తాడేమో. దయచేసి ఆ పరిస్థితిని తెచ్చిపెట్టుకోకండి. ఒకవేళ క్రైస్తువులుగా ఉంటే దేవుడితో మాత్రం చెలగాటం ఆడకండి. ఒకవేళ క్రైస్తువులు కాకపోతే మాత్రం ఇచ్చినటువంటి ఆఖరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ అందరి కొరకు కూడా దేవుడు రక్తాన్ని కార్చాడు. మీ అందరినీ కూడా ఆయన ఎత్తుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. సిద్ధపడదాం. అనేక మందికి ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని తెలియపరుద్దాం. అనేక మందిని స్థిరంగా ఉండడానికి మన ప్రయత్నం, మన ప్రయాస ఖచ్చితంగా పడవలసిన అవసరం ఉందని మరొకసారి కోరుతున్నాను. అంత్య దినాల్లో ఉన్నాము. ప్రేమ చల్లారిపోతుంది. అలాగే మొదటి వారు ఆఖరి వారిగా కూడా, కడపటి వారిగా కూడా మారిపోతారనేటువంటి విషయాన్ని గమనించి నిలబడదాం. దేవుని కొరకు నిలబడదాం, కొనసాగుదామని నేనైతే సంకల్పంలో ముందుకు వెళ్తాను. మంచి తీర్మానంలో ముందుకు వెళ్తున్నాను. మీరందరూ కూడా అట్టి రీతిలో ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నచ్చిన ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి షేర్ చేయండి. అన్నిటికంటే ముందుగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ది ఎంటైర్ వరల్డ్. ఆమేన్.